స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. షాదీఖానా భవనాన్ని పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వ్యవసాయంలో మిశ్రమ పంటలు సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. యూరియా కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి. కేంద్రానికి దాసోహమైన కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లోకనాథం. కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు. సెట్కూరి సీఈఓ వేణుగోపాల్. ముజఫర్నగర్ 14వ లైన్లో వీధి లైట్లు సమస్యను పరిష్కరించాలి డివైఎఫ్ఐ. బనగానపల్లి పట్టణంలో తుది మెరుగులు దిద్దుకుంటూ త్వరలో ప్రారంభం కానున్న అత్యాధునిక షాదీఖానా భవనంను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరుల సౌకర్యార్థం అత్యాధునిక వసతులతో ఈ షాదీఖానా భవనం నిర్మించబడింది. మైనార్టీల సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. మైనార్టీ సోదరులు సామాజిక కుటుంబ కార్యక్రమాలకు ఈ షాదీఖానా భవనం ఎంత ఉపయోగపడుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో మిశ్రమ పంటలు సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ వ్యవసాయ అంశాలపై వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగంలో స్థిరమైన ఆదాయం, నేల సారవంతం, పంటల వైవిధ్యీకరణ లక్ష్యాల సాధనకు రైతులు మిశ్రమ పంటల సాగును తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా పర్యటించే సమయంలో వ్యవసాయ కార్యక్రమాలు అమల్లో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో కందుల, పత్తి, వేరుశెనగ, జొన్నలు, మొక్కజొన్న పంటలతో పాటు మిరప, టమాటా, ఉల్లిపాయ వంటి ఉద్దిన పంటలు సాగు విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో పంటల వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతో పాటు 5 నుంచి 6 అనుబంధ పంటలను సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని, తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే కరువును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. యూరియా అవసరమైన ప్రతి ప్రాంతంలో రైతులకు సకాలంలో సులభంగా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా లేదా పంపిణీ పరంగా కానీ ప్రతికూల వార్తలు వచ్చినా క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లయితే సంబంధిత ఎంఏఓతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యూరియా అవుట్లెట్ ను తనిఖీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పరీక్షల్లో విత్తనాలు నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటే 6A కేసులు లేదా పరిస్థితిని బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎరువుల పంపిణీ సమయంలో రైతులకు ఫార్మర్ యాప్ డౌన్లోడ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజకృష్ణారెడ్డి, నేచురల్ ఫార్మింగ్ అధికారి మాధురి, మార్కువే డిఎం రాజు, మండల వ్యవసాయ అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదల భూములు, చుక్కల భూములను పరిశ్రమల పేరుతో ఆధారి అంబానీ లాంటి కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ కూటమి ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లోకనాథం ఆరోపించారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కార్మిక కర్షక భవనంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలాపురంలో జరిగిన రాష్ట్ర మహాసభల సందర్భంగా అనేక తీర్మానాలు చేసి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ లు సంయుక్తంగా పోరాటాలు, నిరసనలు చేసి వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని తీర్మానించడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో గ్రామీణ వ్యవసాయ కూలీలు 1,16,00,000 మంది ఉన్నారని, ప్రభుత్వ విధానాల వల్ల గత 2 సంవత్సరాలుగా వ్యవసాయ కూలీలు తగ్గుతున్నాయని అన్నారు.
ఉపాధి కూలీ పేరును మార్చి నిధులు తగ్గిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ కూలీలు ఫేస్ యాప్ పేరుతో కూలీ దొరకక వెనక్కు వెళ్లిపోయే పరిస్థితి ఉందన్నారు. కూలీలకు పని కల్పించడంలో ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులతో వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని కేంద్రం నిర్ణయించిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు 40% డబ్బులు ఇవ్వలేమని చెబుతుందని, కేంద్రమే ఉపాధి హామీ పనులకు నిధులు ఇవ్వాలన్నారు. పేదల భూములు సాగు చేసుకునే వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ సంయుక్తంగా జూలై 1 నుండి నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామన్నారు. చంద్రబాబు నాయుడు, జగన్లు తమ పార్టీల ద్వారా పార్లమెంట్లో తీర్మానం చేసే దళితులను బీసీసీగా ప్రకటించారని, హిందూ కుల జాడ్యంతో మతం మారితే కులం పోతుందని చెప్పారన్నారు. గ్రామాల్లో నేటికి శ్మశానాలు లేవని, కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాలు ఫలితంగా డీఎస్పీ స్థాయిలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేయాలని ఉన్న అమలు చేయడం లేదన్నారు. గ్రామాల్లో దళితులపై దాడులు జరిగిన ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ లు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పెట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని నిర్ణయించాయన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు మాట్లాడుతూ 79 సంవత్సరాల స్వాతంత్రం భారతదేశం నేటికి అభివృద్ధి చెందుతూనే ఉందని చెబుతున్నారన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఉందని, ఇప్పటికే జిల్లాలో పశ్చిమ ప్రాంతం వెనుకబడి ఉంది, బతకడానికి వలసలు వెళ్లి చనిపోతున్నారన్నారు. ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నారు. ఈరోజు వచ్చేసరికి దాని యొక్క స్ఫూర్తినే భిన్నంగా కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇప్పుడు రాష్ట్రం నిధులు కలిపితే తప్ప ఇది ముందుకెళ్ళేదానికి అవకాశం లేదు. కేంద్రం 60% నిధులు ఇస్తుందంట, రాష్ట్రం 40% నిధులు పెట్టుకోమని చెప్తా ఉంది. అందులో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉందని మొన్న పేపర్లో వచ్చింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లాగా ఉపాధి పనులు జరుగుతున్నాయి అనేది అన్ని పేపర్లో వస్తూ ఉన్నాయి. ఒకటి, విపరీతమైన వేసవి పెడుతూ ఉంది. గతంలో సమ్మర్ అలవన్స్లు ఇచ్చేవాళ్ళు, ఏదైతే కూలీలకి పలుగు పార లాంటి పరికరాలు ఇచ్చేవాళ్ళు, ఏమి లేకుండా ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే కాకుండా 2 సార్లు ఏదైతే ఈ ఫేస్ యాప్ ఉందో తీసేసరికి చాలామంది కూలీలు ఇటీవల కాలంలో చనిపోయారు. 275 మంది ఉపాధి పనులకు వెళ్ళి చనిపోయారనేది అన్ని పత్రికల్లో వచ్చిన అంశం. దానికి ప్రత్యామ్నాయం ఏమైనా తీసుకున్నారంటే దానికి కూడా తీసుకునే సందర్భం లేదు. ఇదే కాకుండా వ్యవసాయ కార్మికులకి వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పులు రావాలని వ్యవసాయ కార్మిక సంఘం మొట్టమొదటి నుండి భూములు ఏవైతే ఉన్నాయో భూ పంపిణీలు చేయాలని, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో చుక్క భూములు ఉన్నాయి. ఈరోజు 22A ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని మార్పులు చేస్తున్నారు. చుక్క భూములు ఏవైతే ఉన్నాయో ఆ చుక్క భూములకు సంబంధించిన దాంట్లో ఎవరైతే పేదలు సాగు చేసుకున్నారో వాళ్ళ భూములు ఇవ్వట్లేదు. ఒకరు మాత్రం ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అదానికి ఎక్కడ కావాలంటే అదానికి ఇస్తున్నారు, అంబానీకి ఎక్కడ కావాలంటే అక్కడికి ఇస్తున్నారు. సోలార్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో సోలార్ కంపెనీ, ఒకప్పుడు భూస్వాముల చేతిలో ఉన్న భూములన్నీ ఇప్పుడు పేదల భూములు ఏవైతే డిఫార్మ్ పట్టా భూములు ఉన్నాయో ఆ భూములన్నీ ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ వైపు వెళ్ళే పరిస్థితి ఉంది. దీనివల్ల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయనేది అనేక మంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేదలు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్గా వ్యవసాయ కార్మిక సంఘం కోరుతూ ఉంది. అదే కాదు, ఈరోజు ఉపాధి హామీకి సంబంధించిన దాంట్లో కూడా కేంద్రంలో మన ఎంపీలందరూ చేతులెత్తారు ఆ చట్టానికి. ఇప్పుడు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మేము డబ్బులు ఇవ్వలేమని చెప్తుంది, 40% డబ్బులు ఇవ్వలేమని తెలియజేస్తుంది. రాష్ట్రాలకి భారం అనేది కూడా మొట్టమొదటి వ్యవసాయ కార్మిక సంఘం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం, కేంద్రం నుండే నిధులు ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి, 40% ఇవ్వాలనే దగ్గర వీళ్ళు ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అప్పుడు ఊళ్ళో కూరుకుపోయింది. అట్లాంటిది ఉపాధి హామీకి 40% నిధులు కేటాయించాలంటే సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా తెలియజేశారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని అనుకున్న డబ్బులు లేవని చెప్తున్నారు. మరి ఉపాధి హామీకి ఎట్లా డబ్బులు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది? మొత్తం ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఇప్పటికీ పేదరికం అనేటువంటిది గణనీయంగా ఉంది. ఈ పేదరికం ఎక్కడుంది అని చెప్పి మనం పరిశీలన చేస్తే గ్రామసీమల్లో పేదరికం అనేటువంటిది నిలవై ఉంది అనేటువంటి స్పష్టంగా అర్థమవుతా ఉంది.
అది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం వరకు తీసుకున్నప్పుడు ఈ పశ్చిమ ప్రాంతంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా చాలా దుర్మార్గంగా ఎరగబడినటువంటి ప్రాంతం. గ్రామాల్లో చాలా గ్రామాలు మనం చూసాం. వేల సంఖ్యలో ఇక్కడ ఉండేటువంటి పేదలు గ్రామసీమల నుండి మాకు పని లేదు అని చెప్పేసి బతకడం కోసం ఊర్లు వదిలిపెట్టి ఎక్కడో పోతున్నటువంటి పరిస్థితిని మనం రోజు చూస్తున్నాం. బయటి ప్రాంతాలకు పోయి ఈరోజు ప్రమాదాల్లో చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ వ్యవసాయ కూలీలో ఉండేటువంటి వాళ్ళు బయటికి పోయేటువంటి వాళ్ళలో 100% మంది దళితులు. ఇది స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి అంశం. కాబట్టి ఈరోజు దళితులు వ్యవసాయ కూలీలుగా బతకలేనటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. ఇది ఒకవైపు ఆర్థిక స్థితి ఆ రకంగా ఉంటే దుర్మార్గంగా సామాజికంగా ఇప్పటికీ దళితులు అంటరానితనానికి గురవుతున్నారు. అదేవిధంగా వివక్షతకు ఈరోజు బలవుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కర్నూలు జిల్లాలో కనపడుతూ ఉంది. కేవలం అంటరానితనం లేదు వివక్షత ఇదేనా అంటే సచ్చేదాకా ఈ రకమైన సమస్య కొనసాగుతూ ఉంది. సచ్చిన తర్వాత కూడా పూడ్చేందుకు శ్మశాన స్థలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు లోకాదర్ గారు మాట్లాడే సందర్భంగా చెప్పారు, పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 1235 సాధించాం. 1235 ఏం సాధించాం అంటే, అయ్యా మేము సచ్చిన తర్వాత పూడ్చిపెట్టడానికి జాగాను ప్రభుత్వాలు ఇప్పటిదాకా కేటాయించలేదు, ఇప్పటికైనా కేటాయించండి అని చెప్పి ఆ జీవో చెప్తుంది. అంటే ప్రతి గ్రామంలో కనీసం 2 ఎకరాల శ్మశాన స్థలాన్ని కేటాయించండి అని చెప్పి జీవో, బతకడం కోసం కాదు, సచ్చిన తర్వాత పూడ్చిపెట్టడం కోసం. ఇది దుర్మార్గం. ఈ జీవో 98లో వస్తే ఇప్పటిదాకా 2008లో వస్తే ఇప్పటిదాకా పోయిన నెల 10-11 తేదీలో అమలాపంలో జరిగింది. 3 రోజుల పాటు అమలాపంలో జరిగినటువంటి మహాసభల్లో తీసుకున్నటువంటి కర్తవ్యాలు వ్యవసాయ కార్మిక సంఘంగా చేస్తూ ఉన్నాం. ఆ కర్తవ్యాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదలు దళితులు వారి ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలపైన కూడా మేము మహాసభలో చర్చించాం. ఈ అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేశాం. మహాసభ తీర్మానాలు కూడా పిలుపునియడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాకు మా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం గారు రావడంతో మరిన్ని విషయాలు కూడా మన కర్నూలు జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు చెప్తారు. రాబోయే కాలంలో ఒక 6 నెలల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు దళితులు అట్టడుగు వర్గాల ప్రజానికం కోసం మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు వివరిస్తారు. ముందుగా లోకనాథం గారిని మాట్లాడుతారు. కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని 5.50 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడమే లక్ష్యమని సేట్కూరు సీఈఓ వేణుగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద ఉన్న శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ మాట్లాడుతూ జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 5,50,000 మందితో యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఈ భారీ కార్యక్రమం కోసం 11,500 మంది మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ అందించామని, వారు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు యోగా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. పర్యాటక యోగా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు నగరంలోని రాక్ గార్డెన్, కొండారెడ్డి, బురుజు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సుమారు 80 మందితో యోగా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. అలాగే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలైన ఉరుకుంద క్షేత్రం, మంత్రాలయం, పెరవల్లి, కాల్వబుగ్గతో పాటు జగన్నాథ గట్టు వంటి పుణ్యక్షేత్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 36, 37, 30.
చేయడం వలన మనకున్నటువంటి భయం కానీ, కోపం కానీ, ఆందోళన కానీ మంగళవారం డివైఎఫ్ఐ ముజఫర్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో 14వ లైన్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుసేన్ భాష మాట్లాడుతూ 14వ లైన్లో గత 10 రోజుల నుంచి వీధి లైట్లు వెలగడం లేదని ఆయన తెలిపారు. వీధి లైట్లు వెలగకపోవడం వలన మొత్తం ఏరియాలో 14వ లైన్లు చీకటి మాయంగా మారిందని, రాత్రి వేళలో చిన్నపిల్లలు బయటికి వచ్చి ఆడుకుంటున్నారని, లైన్లో వచ్చిపోయే వాహనదారులకు రోడ్డు పూర్తిగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాత్రి వేళలో పాములు, తేలు వంటి విష పురుగులు లైన్లో తిరుగుతున్నాయని, ఏమైనప్పటికీ వీధి లైట్లు వెలగకపోవడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అధికారుల దృష్టికి స్థానిక ప్రజలు సమస్యలు తీసుకువెళ్లినా స్పందించడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధిలో లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అనంతరం సచివాలయం అడ్మిన్ కి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. స్పందించిన అడ్మిన్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ వార్డు అధ్యక్ష కార్యదర్శులు చిన్న మహేష్, నాయకులు నారాయణ, సురేష్, మహిళా సంఘం నాయకురాలు ఓగులమ్మ, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. పట్టించుకోని పరిస్థితి ఉంది. సమస్య వెంటనే డివైఎఫ్ఐ సంఘం దృష్టికి వచ్చింది. ఈ లైన్లో మొత్తం చీకటిమయంగా ఉండడం వల్ల ఇక రాత్రి వేళలో చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటుంటారు. ఈ లైన్లో వచ్చిపోయే వాహనదారులు పూర్తిగా రోడ్డు కనిపించే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అందుకే డివైఎఫ్ఐ సంఘంగా వెంటనే మా దృష్టికి సమస్య వచ్చిన వెంటనే స్పందించి లైన్లో వీధి లైట్లు ఆన్ చేయాలని చెప్పి వీధి లైట్లు వెలిగేలా అధికారులు చర్యలు చేసుకోవాలని ఇక్కడ డివైఎఫ్ఐ కమిటీగా ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజలతో సంతకాలు సేకరణ చేసి అలాగే సచివాలయం అడ్మిన్ గారికి ఈరోజు వినతి పత్రం అందజేశాం. రాత్రి వేళలో వీధి లైట్లు లేకపోవడం వల్ల విష జంతువులు, పాములు, తేళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి వీధి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని అడ్మిన్ గారిని కోరాము. అడ్మిన్ గారు స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు నగరంలోనే ఆర్ఎస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఐలమ్మ తల్లి క్లాసిక్ గర్ల్స్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరి, టీడీపీ సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు యాదవ్ హాజరై షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కైపో పద్మలతారెడ్డి, సినీ నటి అనన్య నాగళ్ల, జనసేన నాయకురాలు రేఖ తదితరులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభమైన ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో వినియోగదారులకు నాణ్యమైన డిజైన్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మేడం చూడండి. కొంచెం ముందుకెళ్తే తీసుకో.
ఓకే రెడీ 76 ఇది చూడ చేసుకోదండి మా షాప్ని హండ్రెడ్ రావాలి. మరి ఈరోజు కర్నూలు పంట వాతావరణంలో మరి ఎల్లమ్మ తల్లి బ్యాంగిల్స్ స్టోర్ని ఏర్పాటు చేయడం, హైదరాబాద్ దీటుగా ఇక్కడ కూడా కర్నూలు ప్రజలకు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మరి 1 గ్రామ్ గోల్డ్ షాప్ను ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మరి ముఖ్య అతిథిగా మరి మంచి హీరోయిన్గా మనకంతా మరి రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అలరించిన హీరోయిన్ గారు శ్రీమతి అనన్య గారు, శ్రీ నాగెల్ల అనన్య గారు ఇక్కడికి రావడం నిజంగా మన కర్నూలు ప్రజల అదృష్టంగా భావిస్తూ ఆమెకి ఎల్లవేళ భగవంతుడు కూడా ఇంకా మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ 1 గ్రామ్ గోల్డ్ షాప్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరి కర్నూలు ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో కర్నూలు, అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. సో ఈ రోజు నేను శ్రీ ఎల్లమ్మ తల్లి క్లాసీ గర్ల్స్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని కర్నూలులో ఓపెన్ చేయడానికి వచ్చాను. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. బికాస్ ఒక నాలాంటి ఒక అమ్మాయి అండ్ ఫ్యామిలీ సపోర్ట్తో ఇక్కడి వరకు వచ్చి ఇంత మంచిగా ఒక షోరూమ్ ఓపెన్ చేసుకొని అది చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వచ్చిన తర్వాత ఈ డిజైన్స్ చాలా యూనిక్గా అనిపించాయి. అంటే నేమ్స్ నాకు తెలియదు కానీ వేసుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు చాలా చాలా క్లాసీ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇస్తున్నారు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్ అండ్ నాకు అమేజింగ్ అనిపించిన థింగ్ ఏంటి అంటే ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు ఓపెనింగ్ డే సందర్భంగా అండ్ ఆల్సో వీళ్ళు చెప్తున్నారు నేను వచ్చినందుకు సందర్భంగా అని చెప్పారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో నేను వచ్చినందుకు అండ్ ఆల్సో ఓపెనింగ్ డే సందర్భంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై జస్ట్ కేవలం 7 రూపీస్కే బ్యాంగిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అమేజింగ్ ఆఫర్. కర్నూలులో ఉన్న అమ్మాయిలందరూ ఆడవాళ్ళందరూ వెంటనే శ్రీ ఎల్లమ్మ తల్లి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి వచ్చేసేయండి. మీకు ఇక్కడ అమేజింగ్ డిజైన్స్ విత్ అఫోర్డబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. ఎంపవర్మెంట్ కింద ఈరోజు అందరూ కూడా తనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎంతో మంది మహిళలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి షాప్స్ పెట్టుకొని మీ అంతకు మీరు మీ కాళ్ళ పైన మీరు నిలబడేలాగా ఉండాలని నేను కోరుకుంటూ, అట్లాగే ఇక్కడ షాప్ చూస్తే చాలా మంచి జ్యువెలరీ కనిపిస్తుంది. మరి నాకు జ్యువెలరీ అంత వేసుకోను, బట్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. అందరూ యునిక్ గా ఉన్నాయి, అంత లేటెస్ట్ గా పెట్టారు. ఇక్కడ అందరూ కూడా ఈ షాప్ కి వచ్చి చూడండి అని నేను రిక్వెస్టింగ్. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో బస్టాండ్ సమీపంలో పోలీస్ స్టేషన్ దగ్గర కాంపౌండ్ ఆనుకొని 10 మంది దళిత చర్మకారులు తాత ముత్తాతల దగ్గర నుండి వృత్తి ద్వారానే జీవనం కొనసాగిస్తున్న వారి వృత్తి కేంద్రాలను తొలగించడం అన్యాయమని ఏపీసీవీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమల ఆంటోనీ విమర్శించారు. చెప్పులు రిపేర్ చేసుకుంటేనే బ్రతికే అవకాశం ఉన్న ఆ కుటుంబాలకు వారి వృత్తి కేంద్రాల దగ్గర పెట్రోల్ బంక్ రావడంతో మున్సిపల్ అధికారులు అక్కడి నుంచి తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు గూడూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకు వినతి పత్రం ఇచ్చి మాట్లాడుతూ దళిత చర్మకారుల రోడ్లపై చెప్పులు రిపేర్ చేసుకునే విధంగా 10 మంది చర్మకారులకు అధికారులు ఆసరగా నిలవాలని కోరారు. తొలగించిన చిన్నపాటి బంకులను మరలా మున్సిపల్ అధికారులే ప్రత్యామ్నాయంగా వారికి గూడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గల మున్సిపాలిటీ స్థలం యందు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో జిల్లాలోని చర్మకారులను అందరినీ కూడగట్టి గూడూరు మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకి స్థిరపడతామని వారు హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షాదీఖానా భవనాన్ని పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వ్యవసాయంలో మిశ్రమ పంటలు సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. యూరియా కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి. కేంద్రానికి దాసోహమైన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లోకనాథం. కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు. సెట్కూరి సీఈఓ వేణుగోపాల్.
ముజఫర్ నగర్ 14వ లైన్లో వీధి లైట్లు సమస్యను పరిష్కరించాలి డివైఎఫ్ఐ.